LTX Classes is proud to announce its most ambitious course, GS Foundation course, Essay plus GS 1, 2, 3, 4 in live and recorded format at just 17,999 only. లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు ఈ కోర్స్ అనేది లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్లో మన యాప్లో ఐడియల్గా మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీరు జిఎస్ అని కొట్టగానే ఈ కోర్స్ మీకు వస్తుంది. ఈ కోర్సు కేవలం 18,000 పే చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. యూ గెట్ 1 year వ్యాలిడిటీ. అందులో మొత్తం అంతా కవర్ అయిపోతుంది. ఎక్స్ట్రా వ్యాలిడిటీ కావాలన్నా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 year, 2 years, 3 years లైఫ్ టైం కూడా మీరు వెళ్ళొచ్చు. యూ కెన్ చూజ్ ఏ వ్యాలిడిటీ మీకు ఎంత కావాలంటే అంత మీరు చూస్ చేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ టు పర్సూ యూపీఎస్సీ ఎట్ నామినల్ కాస్ట్. మీరెవ్వరూ కని విని ఎరుగని ప్రైస్కి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్లో యూపీఎస్సీ ప్రోగ్రాం అందిస్తుంది. మన విశాఖపట్నం బ్రాంచ్లో కేవలం 45,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 45,000 రూపీస్కి లోయెస్ట్ ఎవర్ ఫీలో మనం ఈ కోర్స్ అందిస్తున్నాం. కొత్త బ్యాచెస్ January 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ముందే అనౌన్స్మెంట్ చేశాను 2024 1 January నుంచి. మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకొని 31 December లోపు మీరు జాయిన్ అయితే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. 31 December దాటాక ఈ ఆఫర్ వర్తించదు. యూ హ్యావ్ టు జాయిన్ బిఫోర్ 31 December. కీప్ దిస్ ఇన్ మైండ్. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇనాగరల్ ఆఫర్ లాగా మీకు కాంప్లిమెంటరీగా 4 ఆన్లైన్ కోర్సులు కూడా ఇస్తున్నాను. కాంప్లిమెంటరీగా మనం దీంతోపాటు మీకు ఏమొస్తాయంటే, ఒకటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ వస్తుంది, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్, అలాగే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మాడ్యూల్. ఈ 4 కూడా మీకు కాంప్లిమెంటరీగా మన యాప్లో ఫ్రీగా వస్తాయి. వీటిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ ఆపర్చునిటీ పొరపాటును కూడా మీరు మిస్ అవ్వద్దు. Don't miss this at all. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మా, ఎనార్కో క్యాపిటలిజం. దీనికి సంబంధించిన డిబేట్స్ జరుగుతున్నాయి. అసలు ఎనార్కో క్యాపిటలిజం మంచిదేనా, దానివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే డిస్కషన్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో చేశారు. సో ఎనార్కో క్యాపిటలిజం అనేది ఏంటి, ఎందుకు ప్రామినెన్స్లోకి వచ్చింది, దీని సంగతి ఏంటనేది ఇవాళ ఆర్టికల్లో మనం డీటెయిల్గా చదువుదాం. ఓకేనా. సో రీసెంట్గా ఈ వర్డ్ అనేది చాలా పాపులర్ అయింది. ఎందుకు అయిందంటే, సో దిస్ మ్యాన్ కాల్డ్ జేవియర్ మిలీ, ఈయన తనను తాను అనార్కో క్యాపిటలిస్ట్గా పిలుచుకుంటాడు. సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ అనార్కో క్యాపిటలిస్ట్. ఈయన అర్జెంటీనా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గెలవడం అనేది జరిగిందనమాట. సో అర్జెంటైన్ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన. సో కాబట్టి ఈ వర్డ్ కూడా చాలా పాపులర్ అయింది. హీ ఆల్వేస్ కాల్స్ హిమ్సెల్ఫ్ అండ్ అనార్కో క్యాపిటలిస్ట్. అసలు ఈ అనార్కో క్యాపిటలిజం అనే ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా మంచి జరుగుతుందా అనే అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు నోట్ మేకింగ్ చేసుకోవచ్చు. సో డెఫినేషన్ చూడండి. అనార్కో క్యాపిటలిజం రిఫర్స్ టు ఎ పొలిటికల్ ఫిలాసఫీ which calls for the abolition of the state and for the provision of law and order to be controlled by private companies in a free market. సో మీరు ఒకసారి అర్థం చేసుకుంటే, అనార్కో క్యాపిటలిజం అనే పదంలో 2 పదాలు ఉన్నాయి. ఎనార్కీ ఒక పదం ఏంటి, ఎనార్కీ, అదర్ పదం క్యాపిటలిజం. సో మీ క్యాపిటలిజం మీకు తెలుసు, క్యాపిటలిజం సపోర్ట్స్ ఫ్రీ మార్కెట్స్. సో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తక్కువగా ఉండాలి, ప్రైవేట్ కంపెనీస్కి ఎక్కువగా స్పేస్ ఇవ్వాలి అనే ఫిలాసఫీ క్యాపిటలిజం. ఎనార్కీ అనే పదానికి మీనింగ్ తెలుసా? ఎనార్కీ అంటే ల్యాక్ ఆఫ్ ఆర్డర్, అంటే ల్యాక్ ఆఫ్ లా. సో ల్యాక్ ఆఫ్ ఆర్డర్ అంటే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్, గవర్నమెంట్ అనేదే లేకపోవడం. ఎనార్కిజం అడ్వకేట్స్ ల్యాక్ ఆఫ్ స్టేట్. ఎనార్కిజం అంటేనే స్టేట్ అనేది ఉండకపోవడాన్ని కోరుకునేది. ఏ థియరీ అడ్వకేటింగ్ హైరార్కికల్ గవర్నమెంట్. హైరార్కికల్ గవర్నమెంట్ అనేది ఉండకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఆర్డర్ ఇన్ ది సొసైటీ అని చెప్పడమే ఎనార్కీ అనమాట. సో ఎనార్కీ ప్లస్ క్యాపిటలిజం ఈజ్ ఎనార్కో క్యాపిటలిజం. సో ఎనార్కో క్యాపిటలిజం అనేది ఏంటమ్మా, ఇట్ కాల్స్ ఫర్ ది అబాలిషన్ ఆఫ్ స్టేట్, అంటే గవర్నమెంట్ అనేది ఉండకూడదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ టు బీ కంట్రోల్డ్ బై ప్రైవేట్ కంపెనీస్. సో లా అండ్ ఆర్డర్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్, పోలీసులు ఏ ప్రభుత్వం కింద ఉంటారు. అలాగే జస్టిస్ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంటే వాళ్ళకి శాలరీస్ ఇస్తుంది.
కానీ ఎనార్కో క్యాపిటలిజం ఏమడుగుతుందంటే వీ షుడ్ హ్యావ్ ఏ సిస్టమ్ ఇన్ విచ్ జస్టిస్ డెలివరీ అండ్ లా అండ్ ఆర్డర్, అంటే పీపుల్ ప్రొటెక్ట్ చేసే పోలీస్ వ్యవస్థ, లీగల్ వ్యవస్థ కూడా ప్రైవేట్ కంపెనీలకే ఇచ్చేయాలి, గవర్నమెంట్ అందులో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఎనార్కో క్యాపిటలిజం కోరుకుంటుందన్నమాట. సో ఈ టర్మ్ ఎవరు మనకి కాయిన్ చేశారు? ఈ పర్టికులర్ టర్మ్ వాజ్ కాయిన్డ్ బై అమెరికన్ లిబర్టేరియన్ ఎకనామిస్ట్ ముర్రే రోత్బర్డ్. ఇట్ వాజ్ కాయిన్డ్ బై ముర్రే రోత్బర్డ్. అయితే బెల్జియం దేశానికి చెందిన పొలిటికల్ ఎకనామిస్ట్ గుస్తావో డి మోలినరీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ అనార్కో క్యాపిటలిస్ట్. ఈయన మనం ఫస్ట్ అనార్కో క్యాపిటలిస్ట్ అని చెప్పొచ్చు. రీసెంట్గా ఎందుకు ఇది పదం పాపులర్ అయిందంటే జేవియర్ మీలీ హూ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎన్ అనార్కో క్యాపిటలిస్ట్, ఆయన అర్జెంటీనా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఈ వర్డ్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి యూపీఎస్సీలో అడగడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదేంటి పోలీస్ వ్యవస్థ అలాగే జస్టిస్ డెలివరీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి అంటోంది. అసలు ఎలా పనిచేస్తుంది ఇది? హౌ డస్ ఇట్ వర్క్? చూడండి, ట్రెడిషనల్గా ఫ్రీ మార్కెట్ దేన్ని అడ్వకేట్ చేస్తుంది? అడ్వకేట్ అంటే సపోర్ట్. దేన్ని సపోర్ట్ చేస్తుంది, దేన్ని రికమెండ్ చేస్తుంది అంటే ఫ్రీ మార్కెట్ అడ్వకేట్స్ హ్యావ్ సపోర్టెడ్, అంటే ఫ్రీ మార్కెట్ని సపోర్ట్ చేసే వాళ్ళు హ్యావ్ సపోర్టెడ్ ది ప్రైవేట్ ప్రావిజన్ ఆఫ్ మోస్ట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ except police and courts which it was believed could only be provided by the state. పోలీసు వ్యవస్థ, కోర్టులు తప్పితే మిగిలిన అన్ని గుడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ప్రైవేట్ లేదా కార్పొరేట్స్ ప్రొవైడ్ చేయడాన్ని ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం అనేది అడ్వకేట్ చేస్తుంది. ఈవెన్ ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం కూడా పోలీస్ అండ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం స్టేటే ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు అడ్వకేట్ చేసేవారు, అంటే రికమెండ్ చేసేవారు, సపోర్ట్ చేసేవారు. కానీ ఎనార్కో క్యాపిటలిస్టులు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. వాళ్ళు దాని ఎగ్జాక్ట్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ పోలీసు మరియు కోర్టు వ్యవస్థ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేవాళ్ళు. దే బిలీవ్ దట్ ప్రైవేట్ కంపెనీస్ కంపీటింగ్ ఇన్ ఎ ఫ్రీ మార్కెట్ కెన్ ప్రొవైడ్ పోలీసింగ్ అండ్ లీగల్ సర్వీసెస్ యాజ్ వెల్. పోలీసింగ్ మరియు లీగల్ సర్వీసెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు, ఆఫెన్ ఫార్ బెటర్ దాన్ ద స్టేట్ వెన్ ఇట్ కమ్స్ టు క్వాలిటీ అండ్ ప్రైస్. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదానికంటే బెటర్ ప్రైస్లో బెటర్ క్వాలిటీతో వాళ్ళు ఇవ్వగలుగుతారు. అంటే మనకి న్యాయం జరగడానికి అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది, బెటర్ క్వాలిటీ న్యాయం మనకి జరుగుతుంది. అంటే ప్రభుత్వం అన్నా కొంచెం మనకి అన్యాయం జరిగిందని అనుకోవచ్చు ప్రభుత్వం అని చేసే కోర్టు జస్టిస్ డెలివరీ విధానంలో, కానీ ప్రైవేట్ సెక్టార్లో మాత్రం ఎఫిషియెంట్గా రన్ అవుతుంది, ప్రతి ఒక్కరికి న్యాయం దక్కుతుంది, న్యాయం వైపు నిలబడుతుందని కూడా వాళ్ళు అంటున్నారు. Just the way private companies today can offer better cars, telephone services and at cheaper prices than the government, anarcho-capitalists argue private companies can also provide a far better పోలీస్ అండ్ లీగల్ సిస్టమ్. అర్థమవుతుందా? కార్లు, వస్తువులు, సేవలు ఎలా అయితే మనం ప్రైవేట్ కంపెనీస్ ఒకరితో ఒకరు పోటీపడి బెటర్ క్వాలిటీ అందిస్తున్నాయో, పోలీసు మరియు లీగల్ వ్యవస్థలో కూడా ఈ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఒకరితో పోటీపడి బెటర్ క్వాలిటీ పోలీసింగ్ అంటే ఆఫరింగ్ ప్రొటెక్షన్ టు పీపుల్ అండ్ గివింగ్ జస్టిస్ టు పీపుల్ చేయగలుగుతాయని అనార్కో క్యాపిటలిస్టులు అంటున్నారు. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ఇన్ అనార్కో క్యాపిటలిస్ట్ సొసైటీ people would be paying private police and courts to offer them protection against crime and to adjudicate disputes with others. అర్థమైంది కదా? అనార్కో క్యాపిటలిస్ట్ సొసైటీ ఎలా ఉంటుంది? వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలంటే పోలీసులకి పే చేయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి వేరే వాళ్ళతో గొడవలు ఉన్నాయంటే ఆ గొడవలకి సెటిల్మెంట్ కావాలన్నా ప్రైవేట్గా రన్ అయ్యే కోర్ట్స్కి వాళ్ళు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. So anarcho-capitalists argue that private companies which depend on customer patronage for their survival would effectively serve the needs of their customers. సో ప్రైవేట్ కంపెనీస్ లాంగ్ టర్మ్ కస్టమర్ ప్యాట్రనైజ్ అంటే సపోర్ట్ కోరుకుంటాయి కాబట్టి కస్టమర్స్కి సర్వీసెస్ ప్రాపర్గా అందిస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, సరిగ్గా పనిచేసినా చేయకపోయినా గవర్నమెంట్ మనకు జీతం వస్తుందని చెప్పి సరైన సర్వీస్ ఇవ్వకపోయే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు అలా కాదు, ఒకళ్ళు సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోతే పక్కనోడికి బిజినెస్ వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు లాంగ్ టర్మ్ సపోర్ట్ కోరుకొని పోటీ పడి మరీ సరైన న్యాయం అందిస్తారు లేదా సరైన ప్రొటెక్షన్ అనేది అందిస్తారు. This is in contrast to the current monopoly police and court system offered by the state that is funded using taxpayer money and characterized by delays and various inefficiencies. But present ఉన్న సిస్టమ్ ఎలా ఉంది? మోనోపలైజ్, అంటే పోలీసు మరియు కోర్టు వ్యవస్థ మోనోపలైజ్డ్, అంటే ఒకటే సిస్టమ్ ఉంటుంది, ప్రభుత్వం రన్ చేసేదే. ప్రైవేట్ పోలీసు, ప్రైవేట్ కోర్ట్స్ అనేవి లేవు. ట్యాక్స్ పేయర్స్ పే చేసే ఫండ్స్తో రన్ అవుతున్న వ్యవస్థ అది. ఈ వ్యవస్థ
లో డిలేస్, ఇన్ఎఫిషియన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా ప్రైవేట్ ప్లేయర్స్ దీంట్లోకి ఎంటర్ అయితే బెటర్గా ఉంటుందని అనార్కో క్యాపిటలిస్ట్ అంటున్నారు. సిన్స్ సిటిజన్స్ often need to pay taxes regardless of the quality of the policing and legal services offered by the state, the police and courts are not accountable to citizens. ప్రజలు ఎట్లా అయినా డబ్బులు పే చేయాలి. వాళ్ళకు పోలీసింగ్ వ్యవస్థ సరిగ్గా ఉన్నా లేకపోయినా, జస్టిస్ డెలివరీ జరిగినా జరగకపోయినా ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేస్తూనే ఉండాలి. అండ్ ఈ వీళ్ళు కూడా దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు పీపుల్ డైరెక్ట్లీ. ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళు అకౌంటబుల్ కాదు. సో ఎట్లయినా వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు సరిగ్గా పని చేసినా పని చేయకపోయినా ప్రభుత్వానికి ప్రజలు ట్యాక్సులు కడుతూనే ఉంటారు. కానీ అనార్కో క్యాపిటలిజంలో వీళ్ళు సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు పేమెంట్లు చేయరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. కానీ ప్రజెంట్ ఉన్న వ్యవస్థలో వీళ్ళు సరిగ్గా పనిచేసినా చేయకపోయినా ప్రజలు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ ఉంటారు. ప్రభుత్వం వీళ్ళకి శాలరీలు వేస్తూనే ఉంటుంది. కాబట్టి అకౌంటబిలిటీ లేకుండా అయిపోయారు అని వీళ్ళు అంటున్నారు. ఫర్దర్, ద క్వాలిటీ ఆఫ్ దీస్ పబ్లిక్ సర్వీసెస్ ఈజ్ ఆఫెన్ క్వైట్ లో వైల్ దర్ కాస్ట్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ హై. ప్రజెంట్ క్వాలిటీ ఏం బాగుండట్లేదు, కానీ ఖర్చులు మాత్రం ప్రజలకి ఈ కోర్టు చుట్టూ ఆ కోర్టు చుట్టూ తిరగడానికి చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. అదే ఇన్ అన్ అనార్కో క్యాపిటలిస్ట్ సొసైటీ, on the other hand, customers who are unhappy with the services of a certain private court or police can stop paying them and switch to a competing court or police in the marketplace. అదే అనార్కో క్యాపిటలిస్ట్ సొసైటీలో కస్టమర్స్ హు ఆర్ అన్హ్యాపీ విత్ ద సర్వీసెస్ ఆఫ్ ఎ సర్టెన్ ప్రైవేట్ కోర్ట్, ఒక సర్టెన్ ప్రైవేట్ కోర్ట్ విషయంలో అన్హ్యాపీగా ఉన్న కస్టమర్స్ లేదా ఒక పోలీస్ వ్యవస్థ పైన అన్హ్యాపీగా ఉన్న కస్టమర్స్ వాళ్ళకి పేమెంట్ చేయడం ఆపేసి కంపీటింగ్ కోర్ట్ ఆర్ పోలీస్కి వాళ్ళు స్విచ్ అయిపోవచ్చు. దానికి పోటీగా ఉన్న ఇంకో కోర్టు లేదా పోలీస్ వ్యవస్థకి స్విచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ రకంగా కాంపిటీషన్ అనేది వుడ్ ఎన్ష్యూర్ దట్ ద క్వాలిటీ ఆఫ్ పోలీస్ అండ్ లీగల్ సర్వీసెస్ ఇస్ హై అండ్ ప్రైసెస్ ఆర్ లో. పోటీ ప్రపంచం వల్ల క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఖర్చు కూడా ప్రజలకు తక్కువగా ఉండడం అనేది జరుగుతుందని అనార్కో క్యాపిటలిస్టులు వాదిస్తున్నారు. అయితే దీని క్రిటిక్స్, అనార్కో క్యాపిటలిజంని క్రిటిసైజ్ చేసే వాళ్ళు దీన్ని ఒక ఇంప్రాక్టికల్ ఐడియాలజీ అంటున్నారు. అసలు ఇది ప్రాక్టికలే కాదు, వీళ్ళు చెప్తుంది ఏది జరగదు అని వీళ్ళు అంటున్నారు. సో క్రిటిక్స్ ఆఫ్ అనార్కో క్యాపిటలిజం హౌఎవర్ బిలీవ్ దట్ సర్వీసెస్ లైక్ పోలీస్ అండ్ జుడిషియరీ కెనాట్ బీ ప్రొవైడెడ్ బై మల్టిపుల్ ఫర్మ్స్ విత్ ఇన్ ఎ సింగిల్ జియోగ్రాఫికల్ రీజన్. ఒకే రీజియన్లో మల్టిపుల్ ఫర్మ్స్ అట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేవు అని వీళ్ళు అంటున్నారు. They argue that this would lead to a disagreement and conflict between different armed private gangs trying to protect the interests of their own paying clients and lead to chaos. For example, ఒక ఏరియాలో ఏ బీని అసాల్టెడ్ అనుకోండి. సో బి ఒక పర్టికులర్ ప్రైవేట్ పోలీస్కి డబ్బులు పే చేశాడు, ఏ ఇంకో పర్టికులర్ ప్రైవేట్ పోలీస్కి మనీ పే చేశాడు అనుకోండి. క్రిటిక్స్ ఏమంటున్నారంటే, సో మామూలుగా అయితే ఇక్కడ ఒక పోలీస్ వ్యవస్థ ఉంటే పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు బీని అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే. కానీ ఒక సిస్టమ్కి మనీ పే చేశాడు అనుకోండి. ఇలా ఒక్కొక్క సిస్టమ్కి మనీ పే చేయడం వల్ల ఈ రెండు గ్యాంగ్స్కి ఫైట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో డిసగ్రిమెంట్ అండ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డిఫరెంట్ ఆర్మ్డ్ ప్రైవేట్ గ్యాంగ్స్ అవుతుందని అంటున్నారు. క్రిటిక్స్ ఇంకా ఏమంటున్నారు, ద పోలీస్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ అడ్జుడికేషన్ ఆఫర్డ్ బై మార్కెట్స్ వుడ్ ఫేవర్ ద రిచ్ అండ్ నాట్ ద పూర్. ఈ పోలీస్ ప్రొటెక్షను అలాగే లీగల్ అడ్జుడికేషన్ మార్కెట్స్ ఆఫర్ చేసి రిచ్కి ఫేవరబుల్గా ఉంటాయి. బికాజ్ దే కెన్ అఫోర్డ్ మోర్, ఎక్కువ డబ్బులు పే చేయగలరు కాబట్టి వాళ్ళ న్యాయాన్ని కొనేస్తారు, పూర్ సఫర్ అవుతారని కూడా క్రిటిక్స్ అంటున్నారు. దే ఆర్గ్యూ దట్ ద రిచ్ కెన్ ఈజీలీ గెట్ అవే విత్ క్రైమ్ బై పేయింగ్ ఎ హయ్యర్ సమ్ ఆఫ్ మనీ టు ద ప్రైవేట్ పోలీస్ ఆర్ కోర్ట్స్ అండ్ లీవ్ ద పూర్ వితౌట్ జస్టిస్. వాళ్ళు ఎక్కువ డబ్బులు పే చేసి తప్పు చేసి కూడా పూర్కి జస్టిస్ లేకుండా ఈ పోలీసులకి మరియు కోర్ట్స్కి మనీ పే చేసి తప్పించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అనార్కో క్యాపిటలిస్ట్ హౌఎవర్ డెనై బోత్ దీస్ క్లైమ్స్. అనార్కో క్యాపిటలిస్ట్ మాత్రం ఈ క్లైమ్స్ని డెనై చేస్తున్నారు మేడ్ బై దేర్ క్రిటిక్స్. ఎలా డెనై చేస్తున్నారు, ఎలా కౌంటర్ చేశారో ఒకసారి చూడండి. ఫస్ట్లీ దే పాయింట్ అవుట్ దట్ ఇట్ వుడ్ నాట్ బీ సెన్సిబుల్ ఫర్ ఎ ప్రైవేట్ పోలీస్ ఆర్ కోర్ట్ సీకింగ్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ టు రిఫ్యూజ్ కోఆపరేషన్ విత్ ఇట్స్ కాంపిటీటర్స్ ఇన్ ఆర్డర్ టు షీల్డ్ ఏ క్లయింట్. చూసారా, ఇక్కడ ఏమంటున్నారంటే ఏ ప్రైవేట్ పోలీస్ కానీ కోర్టు కానీ ప్రస్తుతం తన దగ్గర ఉన్న క్లయింట్కి న్యాయం చేసేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తప్పులు చెయ్యరు. ఓకేనా, వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ కావాలనుకున్న ఏ ఒక్క సంస్థ కూడా కాంపిటీటర్స్తో దే విల్ నాట్ రెఫ్యూజ్ కోఆపరేషన్. వాళ్ళు కోఆపరేట్ చేస్తారు కాంపిటీషన్తో, రెఫ్యూజ్ చెయ్యరు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, చెప్తాను.
కంగారు పడకండి. ఇఫ్ ఎ ప్రైవేట్ పోలీస్ ఆర్ కోర్ట్ ఎంగేజెస్ ఇన్ సచ్ బిహేవియర్, ఇట్ వుడ్ మీట్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ కాంపిటీటర్స్ హూ కుడ్ రిఫ్యూజ్ టు కోఆపరేట్ విత్ ఇట్ ఇన్ అదర్ కేసెస్. మీరు ఈరోజు వాళ్ళతో కోఆపరేట్ చేయకపోతే సినారియో ఆపోజిట్ అవ్వచ్చు. ఓకే, మీ క్లయింట్ మంచోడై ఎదుటోడి క్లయింట్ తప్పోడై ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు కూడా మీతో కోఆపరేట్ చేయరు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు నీట్గా. ఇఫ్ ప్రైవేట్ పోలీస్ ఏజెన్సీ ఏ డిఫెండ్స్ ఎ క్లైమ్ హూ హ్యాస్ కమిటెడ్ అసాల్ట్ అగెన్స్ట్ ఎ క్లయింట్ ఆఫ్ ప్రైవేట్ పోలీస్ ఏజెన్సీ బి. ఏబి రెండు ఏజెన్సీస్, ఏకి చెందిన ఒక క్లయింట్ బికి చెందిన ఒక క్లయింట్ పైన అటాక్ చేశాడు అనుకుందాం. దెన్ బి కెన్ డిసైడ్ టు డిఫెండ్ అనదర్ క్లయింట్ హూ హ్యాస్ కమిటెడ్ ఎ డిఫరెంట్ క్రైమ్ అగెన్స్ట్ వన్ ఆఫ్ ఏస్ క్లయింట్స్. అప్పుడు బి కూడా అలాంటి పని చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఏ విల్ దస్ రిస్క్ లూజింగ్ బిజినెస్ ఫ్రమ్ ఇట్స్ అదర్ క్లయింట్ టు హూమ్ ఇట్ ఈస్ అనేబుల్ టు డెలివర్ జస్టిస్. సో బేసిక్గా ఇక్కడ ఎలా ఏమంటున్నారంటే, ఇది ఏ ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, బి ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వీడి పేరు 1 అనుకోండి. ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు, వీడి పేరు 2 అనుకోండి. ఈ 1 అనేవాడు 2 పైన అసాల్ట్ చేశాడు. అసాల్ట్ అంటే తప్పు చేశాడు, దాడి చేశాడు. సో ఏ పైన ఏమవుతుంది మనకి, ఈ పర్టికులర్ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీడి మీద దాడి జరిగింది కదా. సో దాడి జరిగినప్పుడు ఈ క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో, దాడి చేసిన క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో వీడు తప్పు చేసినట్టు. ఓకే, బి యొక్క వీడేమో ఇన్నోసెంట్ లేదా విక్టిమ్. కానీ ఏ మాత్రం వీడి దగ్గర డబ్బులు తీసేసుకొని ఏని ఫుల్గా సపోర్ట్ చేస్తూ బీతో కోఆపరేట్ చేయలేదు అనుకోండి. బి ఏమో వీడిని మాకు అప్పచెప్పండి అని చెప్తే ఏ కోఆపరేట్ చేయట్లేదు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, రేపు పొద్దున్న ఇంకో సందర్భంలో బి యొక్క క్లయింట్ ఏ యొక్క క్లయింట్ పైన దాడి చేసే సందర్భం రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, బి కూడా వీడు తప్పు చేసినాడు, వీళ్ళకి అప్పచెప్పమంటే బి కూడా ఏకి కోఆపరేట్ చేయడం. సో ఏ ఇప్పుడు బీకి కోఆపరేట్ చేయకపోతే రేపు పొద్దున బీ కూడా ఏకి కోఆపరేట్ చేయని పరిస్థితులనే వస్తాయి. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకూడదు అంటే వీళ్ళు అలాంటి పని చేయరు. ఎవరి వైపు న్యాయం ఉందో అటువైపు వెళ్తారు, అటువైపు ఆర్గనైజేషన్తో కోఆపరేట్ చేస్తారు. ఓకేనా అని ఈ అనార్కో క్యాపిటలిజం డిఫెండ్ చేసే వాళ్ళు అంటున్నారు. సో వాట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్, అనార్కో క్యాపిటలిస్ట్ ఆర్గ్యూ ఈజ్ దట్ కంపీటింగ్ పోలీస్ అండ్ కోర్ట్స్ ట్రయింగ్ టు అవాయిడ్ ఏ కాస్ట్లీ స్టేల్మేట్. సో మీకు మేము కోఆపరేట్ చేయకపోవడం, మాకు మీరు కోఆపరేట్ చేయకపోవడం, ఇలా ఒకరికొకరు కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఇట్ లీడ్స్ టు స్టేల్మేట్, అంటే ఎటువంటి ప్రోగ్రెస్ లేని పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. వుడ్ అగ్రీ టు ప్లే బై ఎ సర్టెన్ ప్రీ అప్రూవ్డ్ సెట్ ఆఫ్ రూల్స్. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అయ్యి వెళ్ళే పరిస్థితికి వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ దేర్ క్లయింట్స్, వాళ్ళ క్లయింట్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఇట్లాంటివి చేసే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని రూల్స్ పెట్టుకొని రూల్స్ ప్రకారం వెళ్తారు. మనవాడైనా సరే, మన క్లయింట్ అయినా సరే తప్పు అన్నప్పుడు తప్పు అనే అనాలి. మన క్లయింట్ అయినంత మాత్రాన తప్పును ఒప్పు అనకూడదు. What these common rules turn out to be will ultimately be determined by the competing demands of customers in the market. కస్టమర్స్ యొక్క డిమాండ్స్ బట్టి ఆ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది. అనార్కో క్యాపిటలిస్ట్ ఆల్సో డినై దట్ ద పూర్ వుడ్ బి సబ్జెక్ట్ టు ఇంజస్టిస్. ఇందాక క్రిటిక్స్ ఏమన్నారంటే, పూర్కి ఇంజస్టిస్ జరుగుతుంది, రిచ్ న్యాయాన్ని కొనేస్తారు అని క్రిటిక్స్ అన్నారు. దాన్ని కూడా అనార్కో క్యాపిటలిస్టులు డినై చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇన్ ద కేస్ ఆఫ్ మోస్ట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ సోల్డ్ ఇన్ ద మార్కెట్, ద సెల్లర్స్ గెట్ ద మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ నాట్ ఫ్రమ్ ద రిచ్ బట్ ఫ్రమ్ ద లార్జర్ సొసైటీ. అర్థమైందా? ఏ సొసైటీ, ఏ ప్రొడక్ట్ అయినా సర్వీస్ అయినా తీసుకున్నాం, రిచ్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయా, పూర్ నుంచి అంటే పూర్ నుంచే వస్తాయి. అదేంటి, రిచ్ వెంటనే పే చేస్తాడు కదా, పే చేస్తాడు కరెక్టే. ఇప్పుడు మారుతి కంపెనీ తీసుకుంటే అందులో 1 crore 50 lakhs వర్త్ కార్లు కొన్ని ఉంటాయి. కానీ అవి ఎన్ని సేల్ అవుతాయి? చాలా తక్కువ సేల్ అవుతాయి. కానీ 3 లక్షలవి 2 లక్షలు ఎన్ని సేల్ అవుతాయి? చాలా ఎక్కువ సేల్ అవుతాయి. ఓవరాల్గా రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచే. అలాగే ఏ వస్తువు ప్రొడ్యూస్ చేసే కంపెనీకి అయినా సరే మాస్ మార్కెట్ నుంచే మ్యాక్సిమం రెవెన్యూ వస్తుంది. అంటే మెజారిటీ పీపుల్ ఏవైతే కొంటున్నారో వాటి నుంచే రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. కొంతమంది రిచ్ పీపుల్ మాత్రమే కొనేదానికంటే కూడా మెజారిటీ పీపుల్ కొనే వస్తువుల నుంచే రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ మెజారిటీ మార్కెట్ని ఎవరు వదులుకోరు. రిచ్ని సపోర్ట్ చేస్తూ పూర్కి దూరం అయితే పూర్ రేపొద్దున మీకు క్లయింట్ అవ్వడు. సో పూర్ అసలు మీకు పే చేయడు. పూర్ తక్కువ పే చేయొచ్చు, కానీ ఎక్కువ మంది వస్తారు. ఆ సర్వీసెస్ వదులుకోవడం ఇష్టం లేక, ఆ రెవెన్యూ వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళు పూర్కి సపోర్ట్గానే ఉంటారు, న్యాయంగానే వెళ్తారు అని అనార్కో క్యాపిటలిస్ట్ అంటున్నారు. సో ఏ ప్రైవేట్ కోర్ట్ ఆర్ పోలీస్ ఫర్మ్ ఈజ్ అన్లైక్లీ టు ఫేవర్ ద రిచ్. వాళ్ళు రిచ్కి ఫేవర్ చెయ్యరు, యాజ్ ఇట్ వుడ్ దెన్ రన్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ అదర్ పూరర్ కస్టమర్స్ ఇన్ ది మార్కెట్. దానివల్ల అదర్ పూరర్ కస్టమర్స్ యొక్క సపోర్ట్ వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లా చెయ్యరు. ఓకే, వాళ్ళు ఏది కరెక్ట్ అయితే అట్లే చేస్తారు.
రిచ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకోవడానికి లేదు అని అంటున్నారు. ఫర్దర్ ప్యాటర్నైజ్ అంటే సపోర్ట్ అమ్మ, సింపుల్గా చెప్పాలంటే. Further, anarcho-capitalists point out that the poor might actually have better chance of obtaining justice in an anarcho-capitalist society because private firms would try to satisfy sizable market demand in the bottom of the pyramid. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ ఫర్మ్స్ ఎప్పుడు కూడా మనీ కోసం చూస్తాయి. సో ఎక్కువ మంది పూర్ ఉంటారు, ఏ కంట్రీలోనైనా సరే రిచ్ కంటే పూర్ ఎక్కువ ఉంటారు కాబట్టి పూర్ యొక్క మార్కెట్ పెద్దది. సో వాళ్ళని క్యాప్చర్ చేయడానికి ఫర్మ్స్ ట్రై చేస్తూ ఉంటాయి. సో ఆల్వేస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాయని కూడా వీళ్ళు అంటున్నారు. ఆ మార్కెట్ వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు అని అంటున్నారు. దిస్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ టు ద కరెంట్ పోలీస్ అండ్ లీగల్ సిస్టమ్ బ్యాక్డ్ బై ద స్టేట్ ఇన్ విచ్ ఫేవర్స్ ఆర్ డోల్డ్ అవుట్ టు గ్రూప్స్ బేస్డ్ ఆన్ దేర్ లాబియింగ్ పవర్. కానీ ప్రజెంట్ సిస్టమ్ ఎలా ఉంది, సిటిజన్ పట్ల వీళ్ళకి అకౌంటబిలిటీ లేదు, వాళ్ళ శాలరీలు వాళ్ళకి వచ్చేస్తాయి. సో న్యాయాన్ని రిచ్ ప్రజెంట్ సిస్టంలో కొనేస్తున్నాడు. అనార్కో క్యాపిటలిజంలో రిచ్ కొనలేడు, కానీ ప్రజెంట్ ఉన్న సిస్టంలో మాత్రం రిచ్ హ్యాపీగా కొనేస్తున్నాడు. బికాజ్ దే ఆర్ నాట్ అకౌంటబుల్. మాకు బిజినెస్ పోతుంది, మాకు కస్టమర్స్ రారు అన్న భయం ఈరోజు కోర్టులకి లేదు, పోలీసులకి లేదు. ఎందుకంటే అది మోనోపలైజ్ అయిపోయింది, ఒక స్టేట్ చేతిలోనే ఉంది. అది ఒక ప్రైవేట్ సంస్థ ఎక్కడికి వెళ్తే న్యాయం జరగదు అన్న బ్యాడ్ నేమ్ వస్తే వాళ్ళ బిజినెస్ పోతుంది, రేపు పొద్దున ఎవడు రాడు. కాబట్టి వాడు న్యాయం జరిగేలాగా చూస్తాడు. లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకున్నాడు. ఈరోజు ఒక రిచ్ నాకు లంచం ఇచ్చాడు కదా అని చెప్పేసి తీసేసుకొని పూర్కి అన్యాయం చేస్తే అది వాడికి బ్యాడ్ నేమ్ క్రియేట్ చేస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ వల్ల ఫ్యూచర్ బిజినెస్ రాదు, రేపు పొద్దున ఏ పూర్ కూడా నీ కడప తొక్కడు. ఆ భయంతో వాళ్ళు ఆ పని చెయ్యరు అని చెప్తున్నారనమాట. అదే ఇప్పుడు వ్యవస్థలో అనుకోండి, మరి వేరే ప్లేస్ లేదు, చచ్చినట్టు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు రిచ్ వాళ్ళ లాబియింగ్ పవర్తో, మనీ పవర్తో న్యాయాన్ని కొనేస్తున్నారు, ప్రజలకి పూర్కి అన్యాయాన్ని మిగులుస్తున్నారని చెప్పి ఆర్టికల్ ఫైనల్గా చెప్తోంది. సో ఇప్పుడు కాంటెంపరీ అనార్కో క్యాపిటలిస్టులు ఒక ముగ్గురు ఉన్నారు. డేవిడ్ ఫ్రైడ్మన్, ఎడ్వర్డ్ స్ట్రింగమ్ అండ్ మైకేల్ హ్యూమర్ ఆర్ ఎ ఫ్యూ కాంటెంపరీ అనార్కో క్యాపిటలిస్ట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అనార్కో క్యాపిటలిజం. దీనిపైన మీకు మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చినా సరే రాయడానికి కావాల్సిన పాయింట్లు ఈ ఆర్టికల్లో మనకు ఉన్నాయి. సో దీనిపైన ఒక శాంపుల్ క్వశ్చన్ ఇస్తాను, మెయిన్స్ క్వశ్చన్ చూడండి. ఎట్లా ఇవ్వచ్చో చెప్తాను, సింపుల్గా ఇస్తాను, మీరు ట్రై చేయండి ఆన్సర్ రాయడానికి. Anarcho-capitalism is an impractical ideology. Discuss. సో ఈ క్వశ్చన్ మీరు ఎట్లా రాస్తారంటే అనార్కో క్యాపిటలిజం డెఫినేషన్ రాస్తారు, న్యూస్లోకి ఎందుకు వచ్చింది, రీసెంట్గా ఎందుకు పాపులర్ అయింది అనే విషయాన్ని కూడా మీరు రాయొచ్చు. తర్వాత యూ విల్ రైట్ అబౌట్ ప్రోస్ అండ్ కాన్స్, దీనివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దానికి కౌంటర్ వ్యూస్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి, ఈ తరహాలో మీరు ఆన్సర్ రాసి కామెంట్ సెక్షన్లో మీరు సబ్మిట్ చేయండి. ఈరోజు మీకు ఒక భయంకరమైన ఆఫర్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు కేవలం 3,000 రూపాయలకి అందిస్తున్నాం. ఇది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. 3,000 రూపీస్కి మామూలుగా అయితే మనం 3 months వ్యాలిడిటీ అందిస్తాం. కానీ ఈ ఆఫర్లో భాగంగా ఈ 3,000కి 3 monthsకి ఇంకొక 3 months కలిపి, అంటే 3 monthsకి 3 months ఫ్రీ. సో టోటల్ మీకు 6 months వ్యాలిడిటీతో ఈ కోర్సు కేవలం 3,000 రూపాయలకి వస్తుంది. ఈరోజు అర్ధరాత్రిలోగు ఎవరైతే పర్చేస్ చేస్తారో మన యాప్లో ఏపీబీఎస్సీ గ్రూప్ 10 సెర్చ్ చేసి వస్తుంది, అర్ధరాత్రిలోపు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. డౌట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా, డోంట్ మిస్ దిస్. ఇంకో భయంకరమైన ఆఫర్ ఇవాళ మనం లాంచ్ చేసింది, ఆఫర్ ఆఫ్ ద డే. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కేవలం 3,999కి అందిస్తున్నాం. కేవలం 4,000 రూపాయలకి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ రికార్డెడ్ ఫార్మాట్లో మన శ్రీనివాస్ సార్ చెప్పింది. ఈ ఆఫర్ కూడా ఈ ఒక్క రోజుకే అందుబాటులో ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెబ్సైట్లో ఆంథ్రోపాలజీ అని కొడితే మీకు రికార్డెడ్ కోర్స్ వస్తుంది. ఆ కోర్సు ఈ ప్రైస్తో మీరు ఇవాళ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మన యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఇలా రోజు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి, లేకపోతే మిస్ అయిపోతారు.